అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఏ దేశాలైతే తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తున్నాయో ఆ దేశాలన్నిటిపైన తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాము అని మొన్న 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆయా దేశాలపై సుంకాలను విధించడం మొదలుపెట్టారు. ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి. చైనా కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలను పెంచింది. దీంతో చైనాపై అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను మరింత పెంచారు. ఆ తర్వాత మళ్ళీ చైనా ప్రతీకార సుంకాలను ఇంకొంచెం పెంచింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచ దేశాలన్నిటిపైన తాను తీసుకున్న ఈ టారిఫ్లను పాస్ చేస్తున్నాను అంటూ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన తాను పెంచిన సుంకాలను పాస్ చేస్తున్నానని చెప్పారు. అన్ని దేశాలపైన 10% సుంకాలు మాత్రమే అమలులో ఉంటాయని చెప్పారు. కానీ చైనాపై మాత్రం 125% సుంకాలు విధిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన తను సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పాస్ చేస్తున్నట్టుగా విరామం ప్రకటిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం 90 రోజుల పాటు ఉంటుంది. 90 రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిగిలిన దేశాలపై టారిఫ్ల విషయంలో నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ 90 రోజులు మనం ఇంతకుముందు చూసాం. ఏప్రిల్ 2వ తారీఖు వరకు గడువిస్తున్నాను అని చెప్పారు. ఏప్రిల్ 2 తర్వాత ఆయన అన్నట్టుగానే అన్ని దేశాలపైన ఒక్కో విధంగా సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం 10% సుంకాలు మాత్రమే అమలులో ఉంటాయి. అది కూడా 90 రోజులు, అంటే 3 నెలల పాటు సుంకాలపై విరామం ఉంటుంది. పాస్ చేస్తున్నాను అన్నారు. కానీ అమెరికాపై మాత్రం సుంకాల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని అంటున్నారు. ఇటు అమెరికా కూడా సుంకాల విషయంలో తను కూడా వెనక్కు తగ్గేది లేదు అని చెప్తున్నారు. చైనాపై కసితో సుంకాలను పెంచేశారు. నిజానికి మొదట చైనాపై 20% సుంకాలను విధించారు. దానికి అదనంగా 34% సుంకాలను విధిస్తున్నట్టుగా 2వ తారీఖున అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో చైనాపై విధించిన సుంకాల శాతం 54కు చేరింది. చైనా కూడా ఎక్కడ వెనక్కు తగ్గలేదు. అమెరికా విధిస్తే నేను మాత్రం వెనక్కు తగ్గకుండా ఉంటానా అంటూ అమెరికాపై 34% సుంకాలను విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. దీంతో 84%కి చైనా విధించే సుంకాల శాతం పెరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు చైనా తీసుకున్న నిర్ణయంతో కోపంతో రగిలిపోయారు. దీంతో బుధవారం నుంచి చైనాపై 54% సుంకాన్ని అదనంగా విధిస్తున్నట్టుగా ప్రకటించారు. దాంతో చైనాపై విధిస్తున్న సుంకాల శాతం ఏకంగా 104%కి చేరింది. దీంతో అమెరికాపై చైనా కూడా సుంకాలను విధించడం మొదలుపెట్టింది. దీంతో 84% అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాలను విధిస్తూ ఉంటే అమెరికా చైనా ఉత్పత్తులపై చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఇంకో 50% సుంకాలను పెంచారు. దీంతో 125% చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధిస్తోంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 84% సుంకాలను విధిస్తోంది. ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ అమెరికా చైనా మధ్య కొనసాగుతుంది. ప్రపంచ దేశాలన్నిటిపైన ఏ దేశాలపై అయితే తాము సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామో దాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నాను అని అమెరికా ప్రకటించింది. కానీ చైనా విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోగా, తన నిర్ణయాన్ని పాస్ చేయకపోగా మరింత సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటు చైనా కూడా అంటోంది, మా దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర కూడా ప్రతీకార చర్యలు ఉంటాయి, మా దగ్గర కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అంటూ అమెరికా అంటోంది. దీంతో అమెరికా చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఈ ట్రేడ్ వార్ ఎంతవరకు వెళ్తుంది, ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, ఎటువంటి నిర్ణయాలకు దారితీస్తాయి అనే విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ అమెరికా మిగిలిన అన్ని దేశాలపైన ఈ టారిఫ్లను 90 రోజుల పాటు పాస్ చేయడంతో ఆ ఎఫెక్ట్ ఇటు స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. నిజానికి అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై టారిఫ్లను పెంచడం కారణంగా ఆ ఎగుమతి దేశాలపై భారం పడటమే కాదు, ఎగుమతి దేశాలపై ఎఫెక్ట్ పడటమే కాదు, సొంత దేశ ప్రజలపై కూడా, అమెరికా పౌరులపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. అమెరికా పౌరుల జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. అందుకే అమెరికాలో పౌరుల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపై ఈ నిర్ణయంపై వ్యతిరేకత వస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై కేవలం 10% మాత్రమే సుంకాలను విధిస్తూ ఉన్నారు.
ఈ నిర్ణయం 90 రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు. 90 రోజుల తర్వాత ఆయా దేశాల నుంచి వచ్చిన స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందని. ఇప్పటికే ప్రపంచ దేశాలు అమెరికాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి, అమెరికాతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ తమ నిర్ణయాన్ని 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. కానీ చైనా మాత్రం దూకుడుగా వెళ్తోంది. తన ప్రతీకార సుంకాల విషయంలో చైనా యుద్ధానికి తెరతీస్తూ ఉంది, దూకుడుగా వెళ్తోంది. కాబట్టి చైనా విషయంలో మేము తగ్గేదే లేదు అని చెప్తున్నారు. కానీ మిగిలిన దేశాలు మాత్రం మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలతో మాట్లాడి ఆ దేశాల ప్రతిస్పందనను బట్టి 90 రోజుల తర్వాత నిర్ణయం ఉంటుందని. చైనా విషయంలో మాత్రం తగ్గేదే లేదు అని అమెరికా అధ్యక్షుడు అంటూ ఉంటే మేము కూడా తగ్గేది లేదు అని చైనా అంటుంది. ఒకసారి అమెరికా అధ్యక్షుడు చైనాపై ప్రతీకార సుంకాల విషయంలో, అలాగే ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల అమలు నిలిపివేత విషయంలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Above what their ridiculous tariffs were already. And I said, if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. So they've gone for years. They've become a rich country because of people, again, that were in the White House that allowed this to happen. As you know, against my statement, they put a 34% tariff on above what their ridiculous tariffs were already. And I said, if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. So they've gone for years. They've become a rich country because of people, again, that were in the White House. చూస్తున్నాం ట్రంప్ తను ప్రతీకార సుంకాల విషయంలో అన్ని దేశాలపైన, ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన తను తీసుకున్న నిర్ణయంపై ఆయన పునరాలోచించారు. ఆ ప్రతీకార సుంకాలను పాజ్లో పెడుతున్నట్టుగా చెప్పారు. గతంలో ఉన్న 10% టారిఫ్లు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయం 90 రోజుల పాటు ఉంటుంది. 90 రోజులు ఆయా దేశాల నిర్ణయాలపై, ఆయా దేశాలు తీసుకునే నిర్ణయాలు, అమెరికా ఆయా దేశాల మధ్య జరిగే చర్చల ఆధారంగా ఆ తర్వాత ఎంత శాతం సుంకాలను విధించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. నిజానికి ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపు బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది ఆదేశాల ప్రకారం. కానీ ట్రంప్ పునరాలోచించడంతో 90 రోజుల పాటు, 3 నెలల పాటు ఈ నిర్ణయంపై వాయిదా వేశారు. కానీ చైనాపై మాత్రం ఆయన నిర్ణయాన్ని వాయిదా వేయకపోగా చైనాపై ప్రతీకార సుంకాలను ఏకంగా 125% పెంచాయి. ప్రపంచ దేశాల ప్రతినిధులు తమతో మాట్లాడుతూ ఉన్నారు, తమతో సంప్రదింపులకు ఓకే చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయంపై వాయిదా వేశామని చెప్తున్నారు. వాణిజ్య అడ్డంకులు, అలాగే సుంకాలు, కరెన్సీ విలువలు మార్చడం వంటి వాటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. అందుకే 90 రోజుల పాటు ఈ విరామాన్ని ప్రకటిస్తున్నాం. అప్పటిదాకా 10% సుంకాలు అమల్లో ఉంటాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఇటు కెనడా కూడా 25% సుంకాలను విధించింది. అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందాన్ని గౌరవించని కారణంగానే ఈ సుంకాలను విధిస్తున్నామని ఇటు అమెరికా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్లకు ఊతమిస్తుంది అని ప్రపంచ దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన ఈ ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గడం, 90 రోజుల పాటు విరామాన్ని పాటించడం ఒక శుభ పరిణామంగా చెప్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు తమతో మాట్లాడుతున్నాయి. కాబట్టి ఏ దేశాలపై సుంకాలు పెంచిన సుంకాలు అమల్లో ఉంటాయి, ఏ దేశాలపై గతంలో సుంకాలు మాత్రమే అమల్లో ఉంటాయి అనేది ట్రంప్ 90 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ చైనా, అమెరికా మధ్య ఈ ట్రేడ్ వార్ మాత్రం ఎంతవరకు వెళ్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుంది. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ని కూడా చూడొచ్చు. 10%, కేవలం అన్ని దేశాలపై 10%, ఒక చైనాపై తప్ప మనం హైలైట్ చేసినటువంటి బాక్స్లో కూడా మీరు చూడొచ్చు. ఐ హ్యావ్ ఆథరైజ్డ్ ఎ 90-day పాస్ and a substantially lowered reciprocal tariff during this period of 10%, also effective immediately. ఆ 10% తీసుకున్న నిర్ణయం తక్షణ అమల్లోకి వస్తుందని. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ఏ దేశాలు అయితే తమతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి, నిజానికి చాలా ఎక్కువ దేశాలే తమతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. 75 దేశాల ప్రతినిధుల వరకు తమతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతినిధులు తమను సంప్రదించారు, ఆయా దేశాల ప్రతినిధులు మమ్మల్ని సంప్రదించారు. కాబట్టి ఆయా దేశాలలో విషయంలో ఆలోచనలో మార్పు వస్తుందని అనుకుంటూ ఉన్నాం ఈ టారిఫ్ల విషయంలో అని ట్రంప్ అంటూ ఉన్నారు. అందుకే 90 రోజుల పాటు పాజ్ను ప్రకటించారు. కానీ చైనా విషయంలో మాత్రం ఆయన వెనక్కు తగ్గడం లేదు. ఎందుకంటే చైనా కూడా ఎక్కడ వెనక్కు తగ్గుతున్నట్టుగా కనిపించడం లేదు. అమెరికా టారిఫ్